నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలి. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి పిలుపు. కడప నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. సిఐటి ఆధ్వర్యంలో 7వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె. శానిటేషన్ వాహనాలను అడ్డుకున్న కార్మికులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక టీబీ రోడ్ అన్న క్యాంటీన్ వద్ద నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ జెండా ఊపి ప్లాస్టిక్ నియంత్రణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. టీబీ రోడ్డు నుంచి శివాలయం సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనపై ప్రతి ఒక్క కుటుంబానికి అవగాహన కల్పించాలని, సెప్టెంబర్ 30లోగా స్వచ్ఛ ప్రొద్దుటూరు సాధించి తీరాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. రాత్రి 10 అయింది మాకు. అందరికీ నమస్కారం అండి. స్వర్ణ ప్రొద్దుటూరు మరియు స్వచ్ఛ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేది మనము ఇప్పుడు ర్యాలీ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ర్యాలీలే కాకుండా మనం ఆలోచించాలి. మనము ఫుడ్ అయితేనేమి, టిఫిన్లు అయితేనేమి ఏవి కూడా. నమస్కారం. ఈరోజు మనం ప్రొద్దుటూరు పట్టణంలో ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధన దిశలో భాగంగా స్వచ్ఛ ప్రొద్దుటూరు సాధించుకోవడానికి మనం ఈరోజు ర్యాలీగా మనము అన్నా క్యాంటీన్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం పాల్గొన్నటువంటి వాళ్ళందరము కూడా ఏ విధంగా అయితే మనం ఇంతగా చెప్పినట్టు మన డిప్యూటీ సీఈఓ గారు చెప్పినట్టు మన స్వర్ణపురి అనేటువంటి దాన్ని మనం ఆల్రెడీ మనం ప్రభుత్వం బంగారు కుటుంబాలు గుర్తించింది. బంగారు కుటుంబాలు 4,000 కాదు, మన ఊర్లో ఉన్న 48,524 కుటుంబాలని మనం బంగారు కుటుంబాలుగా స్వీకరించి వాటన్నింటికి మనకున్నటువంటి సిబ్బంది, తర్వాత అదేవిధంగా మన పట్టణంలో ఉన్నటువంటి మెప్మా సిబ్బంది మనందరం దత్తత తీసుకొని ప్రతి కుటుంబాన్ని మనం అవేర్నెస్ తీసుకొని రాగలిగితే తప్పనిసరిగా ఇది సాధించడానికి ఎంతో దూరం అంటూ ఉండదనేది నా అభిప్రాయం. దీన్ని మనం కృతనిశ్చయంతో చేసి ఏదైతే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు 30/9/2025 లోపల స్వచ్ఛ ప్రొద్దుటూరును మనం సాధించి తీరాలనేటువంటి సంకల్పంతో మనందరం కృతనిశ్చయంతో ఈ రోజు నుంచి ప్రతి నిమిషము పట్టణం గురించి మన ఇంటి నుంచినే స్టార్ట్ అవ్వాలి. మనము మన పిల్లల దగ్గర నుంచినే స్టార్ట్ చేయించాలి. ఏదైతే ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎరాడికేషన్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మన ఇంటి నుంచి రావాలి. అది మన పక్కింటి నుంచి ఆచరణ అయ్యేలాగా చూడాలి. మన ఎదురింటి నుంచి కూడా ఆచరణ అయ్యేలాగా చేయాలి. మన పక్కనున్న షాపుల్లో కూడా ఆచరణలోకి వచ్చేలాగా చేయగలిగినప్పుడే మనం ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఇది మామూలుగా ఏదో స్లోగన్స్కి, ఏదో ప్రచారానికి, ఏదో మనం ఈ విధంగా చేసుకొని ఒక ర్యాలీలకు మాత్రమే పరిమితం కాకుండా దీన్ని అక్షర రూపం దాల్చి దీన్ని దీన్ని సాధించి తీరాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా మనం ఇక్కడ నుంచి సెప్టెంబర్ 30లోగా మనము
ప్లాస్టిక్ రహిత పట్టణాల జాబితాలోకి మన పొద్దుటూరు పట్టణాన్ని తీసుకొచ్చేందుకు మనందరం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిందిగా కోరుతూ అది కృషి చేస్తామని మనం ప్రతిజ్ఞ కూడా చేపట్టబోతున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో 7వ రోజు కార్మికుల సమ్మె కొనసాగింది. ఇందులో భాగంగా కడప నగరపాలక సంస్థ పాత మున్సిపల్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా శానిటేషన్ వాహనాలను బయటవారితో తీస్తుంటే సిఐటియు మున్సిపల్ యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. అడ్డుకోవద్దంటూ అడిషనల్ కమిషనర్ సిఐటియు మున్సిపల్ నాయకత్వంతో మాట్లాడారు. దానికి అడిషనల్ కమిషనర్ ఎంహెచ్ఓ యూనియన్ నాయకులు పర్మనెంట్ ఎంప్లాయీస్తో తెప్పించుకోమని చెప్పారు. తాము బయటి వారితో పని చేయడం సరికాదని, వారికి లైసెన్స్ లేకుండా వాహనాలు తోలించడం సరికాదన్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని, ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టాలని తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా చెప్పారు. అసలు కమిషనర్కు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు వాగ్వాదం జరిగింది. నేను ఉన్నారని చెప్తాను అర్థం కాలే. నేను ఎప్పుడు చెప్పిన వస్తాను అర్థం గంట పడుతుందని చెప్పిన. ఒకరు రాజకీయ నాయకులు చెప్తా అంటే ఏం పట్టించుకోవాలా, ఒక ఎంప్లాయీ ఉండి పక్కన అట్టంటే అన్ని లేపడుతున్నాం, అన్ని లేపడుతున్నా నేను తోలేకనా అన్ని. ఈరోజు సమ్మె 7వ రోజుకి చేరుకోవడం జరిగింది. 7 రోజుల పాటు సమ్మె ఈరోజు 7వ రోజుకి చేరుకోవడం జరిగింది. అయితే 7 రోజుల పాటు శాంతియుతంగా ఉద్యమం చేశాం. శాంతియుతంగా ఆందోళన చేస్తే ఈరోజు పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులను తెచ్చి లైసెన్స్ లేని వాళ్ళని ఎక్కిస్తూ ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని పని జరిగేదానికి చేస్తున్నారు. మేమేం అడుగుతున్నాం, అంత శ్రద్ధ ఉంటే కమిషనర్ కానీ మన అడిషనల్ కమిషనర్కి కానీ ఎవరికైనా సరే అంత శ్రద్ధ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా పనిచేసే వాళ్ళు అడిషనల్ వర్కర్లకు సంబంధించి 500 మంది వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కట్టు, అలాగే పిఎఫ్ కట్టు, వాళ్ళు చచ్చిపోతే ఎవరు దిక్కులేరు. అది అమలు చేయమంటే ఏందేందో మాట్లాడు, సమ్మె గురించి తెలుసా మీకు, దాని గురించి తెలుసా, దీని గురించి తెలుసా అంటే సమ్మె చేసేది సమ్మె అనేది మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు అందరికీ తెలుసు సమ్మె అంటే ఏందో ఏం కథో. అంటే ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు ఆయన సమ్మె చేయలేదా, ఆయన బంద్ చేయలేదా? అప్పుడు బంద్ అంటే ఏంది, ఊరక స్కూళ్ళల్లో కూర్చొని గమ్మని సైలెంట్గా ఉంటే బందా? అట్లా కాదు. సమ్మె అంటే పని చేయకుండా ఎగరగొట్టితే ఎవరినన్నా పెట్టుకుంటే మేము అడ్డుకునేదానికి సమ్మె చేస్తున్నాం. మేమేమి ఇప్పుడు తల్లికి వందనం లేదు, అట్లాగే గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ రేషన్ కార్డులో కానీ మా పిల్లలు లేవు. పిల్లల పేర్లు ఎక్కిస్తానంటే ఎంప్లాయీని వస్తుంది ఆప్కాస్ విధానం తెచ్చి. ఈరోజు నెల్లూరులో పని అవుట్సోర్సింగ్ చేసినారు అంటే సదరానికి ఇంత, కిలోమీటర్స్కి ఇంత అని 9వ వార్డులో 10వ వార్డులో గూడూరులో ఈ అమలు చేయబోతున్నారు నారాయణ గారు. దాని ముందే మాట్లాడరు. అంటే వీళ్ళకు పని జరిగేదానికే వర్కర్ల మధ్యలో స్విచ్లు పెట్టేదానికి ఈరోజు అధికారులు ఎవరిస్తున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. మీరు పోలీసులను పిలిపిస్తారా, వాళ్ళని పిలిపిస్తే మేము భయపడేదానికే? మాకేం కేసులు కొత్త కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మేము మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తా అంటే దాన్ని పెద్ద చేసేది అధికారులు చేస్తున్నారు. వాళ్ళకి సహకరించినా కానీ అనేక రూపాలలో పెద్ద చేసేదానికి ఈరోజు ఎవరిస్తున్నారు? ఇది వెంటనే సాధించుకోకుండా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రేపు కానీ శాంతియుతంగా చేస్తాం. మొన్న నుంచి మొత్తం ఎక్కడ పని చేసి అక్కడ అడ్డుకునేదానికి మేము టీములుగా ఏర్పడి అన్ని చోట్ల అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. కడప నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో ఇచ్చిన జీవోలను మార్చి అవే పనులు ప్రారంభిస్తూ గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు.
సొమ్మొకటిది సోకొకటిదన్న చందంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కడప నగరానికి సంబంధించి వైసీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో మనము 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. మరి ఏ రకంగా మనం ప్రజలకు వెళ్ళాం, ఎక్కడ కూడా మనం ప్రజలకు వెళ్ళే దాంట్లో మనకి ఎక్కడ కూడా ఆటంకాలు రాలేదు ఆ 10 ఏళ్ల కాలంలో. మరి ఈ రోజు వాళ్ళు కేవలం పోలీస్ పహారాలతోనే మరి ఈ రోజు కడప ఎమ్మెల్యే గాని వాళ్ళ భర్త గారు ఈ రోజు ప్రజలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 1 సంవత్సరం కాలంలో చేసింది శూన్యం. మరి మన కడప శాసనసభ్యురాలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, 143 హామీలు ఇస్తే మరి ఈమె తన సొంత ఎజెండాగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టోలో ఈ కడప నగర అభివృద్ధి కోసం తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చేసిందా ఈ సంవత్సరం కాలంలో ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? ఒక సింగిల్ రూపీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పరిస్థితి ఉందా? లేదు. ఎట్లా ఉందంటే సొమ్మొకటి సోకొకటి. మేము తీసుకొచ్చిన నిధులకు మేము తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దానికి మరి ఈరోజు దానికి టెంకాయలు కొట్టి మరి ఇబ్బంది కటింగ్లు చేసి మరి ఈరోజు వాళ్ళు సంతోషపడుతున్నారు. మేము నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించి మరి ఈరోజు వాళ్ళు దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరి ఈరోజు 15 ఫైనాన్స్ నిధులు ఇంత గొప్పగా వాళ్ళు ఒక మేయర్ ప్రథమ పౌరుడు ఈ నగరానికి మరి ఆయన కూడా ఇంటిమేషన్ లేకోకుండా మరి శిలాఫలకం చూస్తే మేయర్ స్థానం ఎక్కడో ఉంది. ఈమె పెద్ద అక్షరాలతో ఆమె పేరు పెట్టుకొని మరి దాన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటుంది. మంచిది నేర్పిస్తున్నారు. మనకు మన ప్రభుత్వంలో ఈ రకంగా ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద తిరిగేవారా? 3 సంవత్సరం ఇంటికాడ కూర్చొని 1.5 సంవత్సరంలో అబద్ధాలు చెప్పడానికి తిరుగుతూ ఉంటే అలో చేసిన పరిస్థితి అన్నమాట. అదే కాకుండా ప్రజాగమం పేరుతో నారా లోకేష్ తిరిగేవారా? వాళ్ళ ఈ వెహికల్ వేసుకుని పవన్ కళ్యాణ్ తిరిగేవారా? ఖచ్చితంగా అంతకుండా తప్పకుండా తీర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పరిపాలన చేయాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారు కాబట్టి అలాగే పరిపాలన చేస్తారు. అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తప్పకుండా ఉంది. ఇదేదో ఖచ్చితంగా మీరు చేసిన దానికి ఖచ్చితంగా తీర్చుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీళ్ళందరూ కూడా ఈవీఎం ప్రభుత్వం, ఇది ఈవీఎం ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరందరూ కూడా ఏదైతే న్యాయం అవుతుందో, ఏదైతే రూల్స్ బయట అవుతుందో దాన్ని మాత్రమే చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. అట్లా కాకుండా అన్యాయంగా అక్రమంగా మా కార్యకర్తలను ఇబ్బంది చేస్తే తప్పకుండా
పీపుల్స్ పార్టీ అంటే డబ్బులు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ధనవంతుల దగ్గర డబ్బులు వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు దత్తులు తీసుకొని డబ్బులు ఇవ్వాలి. అంటే చంద్రబాబు గారు కూడా డబ్బులు ఇవ్వాలి, కోట్ల డబ్బుల్ని. దాని ప్రకారం అతను దత్తులు తీసుకుంటే 70 లక్షల మంది ముందు అతను దత్తులు తీసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళందరూ దత్తులు తీసుకోవాలి. ఈరోజు అదేవిధంగా కార్యక్రమంలో ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా డబ్బున్న వ్యక్తుల దగ్గర మనం తోచి పేద ప్రజలకు ఇస్తారు. ఎక్కడ సంప్రదాయం అన్ని అనుసంధానం చేశాను. బీసీకి ఇంకా ఏమి ఇచ్చేటిలో అన్ని ఇచ్చేశాను. నేను చెప్పిన ఎన్నికల హామీలు అన్ని కూడా నెరవేర్చాలని ఈరోజు కల్లపల్లి మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎక్కడ రైతు భరోసా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 20,000 రూపాయలు ఇవ్వాలి. 10 లక్షల మంది రైతులకి ఎగరమ్మ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతమంది పెన్షన్ ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2018 చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 34,500,000 పెన్షన్ ఉంటే మన జగన్మోహన్ 2019 ముఖ్యమంత్రి అయినప్పుడు 65 లక్షల పెన్షన్ ఇచ్చిన ఘనత. అంటే 35 లక్షలు పెన్షన్ లెక్కర, 65 లక్షలు పెన్షన్ లెక్కర. ఈరోజు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసి 3,000 4,000 చేసి 65 లక్షల పెన్షన్ గాను ఈరోజు 58 లక్షలు, అంటే సరాసరిన 7 లక్షల పెన్షన్లు కోత కోసి ఆ 3,000 4,000 చేసే కార్యక్రమం, అది కూడా మోసం చేసే కార్యక్రమం, అవతాతలు మోసం చేసే కార్యక్రమం. ఇలాంటి అన్ని కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇన్ని మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో ప్రజలకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది మనం తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కడప నగరంలో జరిగిన సిపిఐ నగర 7వ మహాసభలో నగరాభివృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం సిపిఐ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ పేర్కొన్నారు. ఈరోజు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట శివ మాట్లాడుతూ మహాసభలో సిపిఐ నగర కార్యదర్శిగా తిరిగి ఎన్నికైనట్లు, సహాయ కార్యదర్శులుగా మద్దిలేటి శంకర్ నాయకులు మరో 21 మందితో కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆయన తెలిపారు. 63 సభ్యులతో కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. మహాసభలో గత 3 సంవత్సరాల కార్యకలాపాలను సమీక్ష చేసి ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించామన్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు ఈ సందర్భంగా చెప్పారు. కడపను స్మార్ట్ సిటీగా గుర్తించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో కేటాయింపులు చేపట్టాలన్నారు. త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం పూర్తి చేయాలన్నారు. పాత కడప చెరువుతో సహా నగరంలోని చెరువులన్నింటిలో సుందరీకరణ పనులు చేపట్టి అభివృద్ధి చేయాలని కోరారు. పేద, మధ్యతరగతి అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని, టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని వారు కోరారు. నిన్నటి దినం కడప నగర 7వ మహాసభను కడప నగరంలో ర్యాలీ మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల జిల్లా రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది. ఈ మహాసభలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ర్యాలీగా విశ్వేశ్వరయ్య భవన్ వరకు, విశ్వేశ్వరయ్య భవన్లో 10 మహాసభ జరిగింది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టుకొని అక్కడ సంబంధించినటువంటి కార్యక్రమాల వైఫల్యాలు, విజయాలు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ సమస్యలు, ప్రస్తుతం స్థానిక అంశాలు, ఇతరతన్నిటిని కూడా చర్చించుకొని తీర్మానాలుగా చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. అనంతరం చివరిగా మహాసభ చివరగా కొన్ని తీర్మానాలు నిర్ణయం చేసుకొని రానున్న 3 ఏళ్ల కాలం పాటు భవిష్యత్తు ఉద్యమాలకు దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈ మహాసభలో లాస్ట్ చివరన నూతన నాయకత్వాన్ని కూడా 63 మందితో కౌన్సిల్ను, 21 మందితో నగర కార్యవర్గాన్ని, అదేవిధంగా సిపిఐ కడప నగర కార్యదర్శిగా ఎన్ వెంకట శివ నన్ను తిరిగి ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా కామ్రేడ్ ఉద్దే మద్దిలేటిని, మరొక సహాయ కార్యదర్శిగా
బుకే శేఖర్ నాయక్ను ఎన్నుకోవడం జరిగింది. 21 మంది కార్యవర్గ సభ్యులు 63 మంది కౌన్సిల్తో నూతన నాయకత్వం ఎన్నిక కావడం జరిగింది. భవిష్యత్ కర్తవ్యాలకు సంబంధించిన దాంట్లో రానున్న కాలంలో కడప నగర సమగ్ర అభివృద్ధి, ప్రజల సుస్థిర అభివృద్ధికై దశలవారీ పోరాటాలకు పిలుపునివ్వాలని చెప్పి, అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కడప నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైతే కడప నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చెప్పి, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఆ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజీని వాడుకలోకి తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా బుద్ధవంక బ్యూటిఫికేషను, అప్రోచ్ రోడ్లు సంబంధించిన దాంట్లో అభివృద్ధి చేయాలని చెప్పి, అక్కడ చింతకొమ్మదైన రింగ్ రోడ్డు నుంచి మొదలుకొని ఇక్కడ పాలెంపల రింగ్ రోడ్డు వరకు ఇక్కడ అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా చేసి ట్రాఫిక్ సంబంధం దాంట్లో నియంత్రించాలని చెప్పి, అదేవిధంగా దేవుని కడప చెరువు సంబంధంలో పోయిన గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వరకు అభివృద్ధి చేస్తాము అని చెప్పినటువంటి పాలక ప్రభుత్వాలు వెంటనే ఆ కార్యాచరణ చేయాలని చెప్పి, అదేవిధంగా మురికివాడ ప్రాంతాల్లో పేదల కాలనీలుగా ఉన్నటువంటి అనేక కాలనీలలో సంబంధాల్లో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, విద్యుత్ లైట్లు సంబంధించిన మౌలిక వసతులను మెరుగుపరచాలని చెప్పి, అదేవిధంగా ఇంటి స్థలాలకు సంబంధించిన గృహవసతికి సంబంధించిన అంశాలు ఇల్లు లేని వాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కడప నగరంలో 2 సెంట్ల ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇంటి కట్టుకునేదానికి 5 లక్షల రూపాయల సంబంధంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బుల సంబంధంలో ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, టిట్కో ఇల్లున్న పెండింగ్ పనులన్నింటినీ పరిపూర్తి చేసి వెంటనే లబ్ధిదారులందరికీ డబ్బులు తీసుకొని డిపాజిట్లు 25,000 మొదలుకొని 50,000 లక్ష రూపాయల వరకు డిపాజిట్ చెల్లించి నెల బ్యాంకు రుణాలు చెల్లిస్తున్న ఆ టిట్కో లబ్ధిదారులందరికీ ఏళ్ల తరబడి అవన్నీ కూడా పెండింగ్ పనులు అట్నే ఉన్నాయి కాబట్టి వాటినన్నింటినీ పరిపూర్తి చేసి ఇవాళ టిట్కోలందరినీ కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కడప నగరంలో భూ ఆక్రమణలను నియంత్రించాలని చెప్పి, సిటీ డెవలప్మెంట్ సంబంధంలో కుర్చీల తుమ్ములాటలు కాకుండా కడప నగర కార్పొరేషన్కి సంబంధించిన సమావేశాలను సజావుగా జరిగే పద్ధతిలో అభివృద్ధి పనులకు ఆటం కాకుండా తిరోగమన వైపు లేకుండా అధికారుల సమన్వయంతో అటు ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్లుగా ఉన్నట్టు వైసీపీ వాళ్ళు, అదేవిధంగా ఎమ్మెల్యే సంబంధించినటువంటి కార్పొరేటర్ల సమన్వయంతో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, అధికారుల సమన్వయంతో కడప డెవలప్మెంట్కు కృషి చేసే విధంగా సిపిఐ తగు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కూడా చేపట్టడం జరుగుతుంది. పాత కడప దళితులకు పూర్తి మద్దతు తెలియజేస్తామని, భూమి కోసం వారు నిర్వహించే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని వారికి న్యాయం జరిగేంత వరకు కలిసి పోరాడతామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో పాత కడప దళితులకు జరిగిన అన్యాయంపై కలిసి పోరాడదాం రండి అనే నినాదంతో రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మడుగల ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన అఖిలపక్ష నాయకులు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్, కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ గౌన్ స్పీడ్ తదితరులు మాట్లాడుతూ దళితులంటేనే వెనుకబడిన వారని, వారికి డబ్బు, పలుకుబడి, అధికారం అవి ఉండవన్నారు. దళితుల భూములను ఆక్రమిస్తే అడిగేవారే ఉండవనే ఆలోచనతో పాత కడపకు చెందిన దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారన్నారు. దళితుల పక్షాన అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీలకు మతాలకు అతీతంగా ఐక్యంగా దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికే తమ సమస్య పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టి తమ భూమిని తాము సొంతం చేసుకుంటామని వారు తెలిపారు. దళితుల భూ సమస్య పరిష్కరించాలని దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమాన్ని జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. దళితులు కాబట్టి వాళ్ళకు రాజకీయ లేకపోతే అధికార లేకపోతే డబ్బు బలం లేదు కాబట్టే ఆర్డీఓ స్పందించలేదు, ఎంఆర్ఓ మోసం చేస్తున్నాడు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. అదే డబ్బు బలమో రాజకీయ బలమో ఓట్ల బలమో ఉండిండే పరిస్థితులు ఉండిండేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పకుండా భూమి మీరే ఇస్తున్నారు, మీరే దున్నమన్నారు, మీరే పంట పెట్టుకోమన్నారు, మీరే సాగు చేయమన్నారు. ఆ రకంగా 13 సంవత్సరాలు మేము సాగు చేసిన తర్వాత మా భూమిని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే కడుపు మండదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దళితులు. అయినా కూడా ఆ దళితుల ఘోషని, ఆ దళితుల గోడుని పట్టించుకుంటున్న పాపాన ఈ జిల్లా యంత్రాంగం పోలేదు. వీళ్ళని ఏమాత్రం క్షమించేది లేదు. ఇప్పటికైనా పాత కడప దళితుల భూ సమస్యలు పరిష్కరించకపోతే
రేపు 28వ తేదీ నుంచి కడప కలెక్టరేట్ ముందర నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం. అప్పటికి స్పందించకపోతే ఆమర నిరాహార దీక్షలకైనా పోవటం తప్ప ఈ భూమి నుంచి ఎనికిపోయే ప్రసక్తే లేదు. అది మొదలకపోతే జిల్లాలోని దళితులందరినీ ఏకం చేసి దళిత సంఘాలన్నింటినీ సమీకరించి రాజకీయ పార్టీలను కలుపుకొని ఆ భూమి దున్నడానికి పోతాం. అప్పుడు శాంతి భద్రతల సమస్య వచ్చిందని చెప్తే అది మాది కాదు బాధ్యత, జిల్లా కలెక్టర్ది, ఆర్డీఓది, ఎంఆర్ఓది, ఎమ్మెల్యేది, లేకపోతే జిల్లా పోలీసులు అయితే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ సత్యసేవ ప్రేమ ప్రవాహిని రథోత్సవం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టారు. కడప నగరంలోని ఎస్బీఐ కాలనీ మందిరం నుంచి నబీకోట కోటిరెడ్డి సర్కిల్, ఎర్రముక్కపల్లి, రాజు పార్క్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, వై జంక్షన్, అప్సరా సర్కిల్, వన్ టౌన్ సర్కిల్ మీదుగా వినాయక నగర్ వరకు సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రను సాయి భక్తులు నిర్వహించారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఇది పూర్తి భారతదేశమంతా కూడా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కు ఈ రథయాత్రలు చేస్తున్నాము. స్వామి ప్రేమామృతాన్ని ప్రజలందరికీ పంచడానికని ఈ ప్రోగ్రాం మేము స్టార్ట్ చేశాము. ఇది పుట్టపర్తిలో స్టార్ట్ అయింది. పూర్తి భారతదేశం అంతా కూడా, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నుంచి స్టార్ట్ చేసినాము. సో మన కడప జిల్లాకు ఈరోజు కడపలో మనం మొదలుపెట్టాము. సో ఇది మొత్తం కడప జిల్లా అంతా కూడా కడప తరపున మేము స్వామి ప్రేమను అందరికీ తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. జై సాయిరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలి. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి పిలుపు. కడప నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం.
సిఐటి ఆధ్వర్యంలో 7వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె, శానిటేషన్ వాహనాలను అడ్డుకున్న కార్మికులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.